హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. బాయ్. చలో ఇక మనం బాయ్ చెప్పి స్టార్ట్ అయినాం. ఈరోజు మనం వెళ్ళబోతున్నాము బీదర్. ఇది ఎక్కడో కాదు, కర్ణాటకలో ఉంటుంది. చలో ఇక పెట్రోల్ 600 కొట్టిస్తాం. ఇది హైదరాబాద్ నుంచి 120 కిలోమీటర్స్ ఆర్ 130 కిలోమీటర్స్ ఉంటుంది. వన్ డేలో బీదర్లో చూడవలసిన చాలా ప్రదేశాలు ఉంటాయి. గైస్, మేము వెళ్ళినప్పుడైతే ఫుల్ వర్షాలు కొట్టినాయి. అప్పుడైతే చాలా చల్లగా చలి పెట్టింది. నేను వెనకాల కూర్చున్నా, మొత్తం వణికిపోయినా నేనైతే. వెదర్ అయితే చాలా కూల్ ఉండే, అసలు సూర్యుడు కూడా లేడు. ఫ్రెండ్స్ ఒక్కరోజు వీకెండ్ కోసం చూస్తున్నా అంటే ఇది చాలా మంచి ట్రిప్. నేచర్ అయితే చాలా బాగుంది. అసలు ఆ వ్యూస్ అయితే హైదరాబాద్ టు సంగారెడ్డి తర్వాత జహీరాబాద్ లో ఆపుకున్నాం. 100 కిలోమీటర్ నాన్ స్టాప్ కొట్టి జహీరాబాద్ లో ఆపుకొని చాయ్ తాగినాం. ఇక జహీరాబాద్ నుంచి మనం రైట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. కానీ రోడ్స్ అయితే అస్సలు బాగుండవు, మొత్తం గుంతలు ఉంటాయి. ఒక వే వరకు అయితే రోడ్స్ అస్సలు బాగు, తర్వాత అయితే నేచర్ సూపర్ ఉంటుంది, రోడ్లు కూడా బాగుంటాయి. ఇదే కర్ణాటక బార్డర్. ఇది తెలంగాణ నుంచి కర్ణాటక లాస్ట్ బార్డర్ అనమాట. ఈ బార్డర్ దాటితే మనకు కర్ణాటక వస్తుంది. ఇక్కడ నుంచి జలనరసింహస్వామి టెంపుల్ కి 10 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. చెప్పడం మర్చిపోయినా, ఈ జలనరసింహస్వామి టెంపుల్ కి ఎంతో ప్రత్యేకత ఉంది. ఇలా గుట్టల మధ్య చెట్ల మధ్య అందంగా ఉంటుంది దారి పొంట. మేము పోయింది సండే అయినా అక్కడ పబ్లిక్ ఉన్నారు. సండేస్ పబ్లిక్ పక్కా ఉంటారు. ఫ్రెండ్స్ వచ్చినాం ఇదే టెంపుల్. దర్శనానికి 10 రూపీస్ టికెట్ తీసుకున్నాడు. 20 రైట్ దర్శనం టికెట్. అట్లాగేం పోవాలి. ఇక్కడ చెప్పు ఏడ పడితే ఆడ అన్నీ పెట్టుకోనికి డబ్బులు అడుగుతారు. ఇక్కడ గాయస్ 20 రూపీస్ టికెట్ తీసుకొని మేము స్టార్ట్ అయినాం టెంపుల్లోకి. ఇది క్రీస్తు శకం 400 సంవత్సరాల నుంచి టెంపుల్. ఈ టెంపుల్ మన ఇండియాలో అన్ని టెంపుల్స్ కన్నా చాలా భిన్నమైనది. అసలు వాటర్ ఏంటి, వాటర్లో నరసింహస్వామి ఏంటి, ఇప్పుడు నేను క్లారిటీ ఇస్తాను మీకు అందరికి. పూర్వం ఈ బీదర్లో శివుడు తపస్సు చేసుకునేవాడు. జలాసురుడు అనే అసురుడు మన శివుణ్ణి ఇబ్బంది పెట్టేవాడు. అప్పుడే లక్ష్మీ నరసింహస్వామి అవతారంగా దాల్చిన విష్ణువు ప్రహ్లాదుని రక్షించిన తర్వాత శివుడు కోరాడు, ఇక్కడ నన్ను రాక్షసుడు ఇబ్బంది పెడుతున్నాడు అన్నప్పుడు నరసింహస్వామి ఇక్కడికి వచ్చి ఆ జలాసురుని అంతమొందించాడు. అప్పుడు జలాసురుడు కోరాడు, స్వామి మీరు నాతోనే ఉండండి, ఇక్కడే ఉండండి అని కోరగా స్వామి అక్కడ కొలువుదీరాడు. ఆ జలాసురుడేమో స్వామి పాదాల కింద నుంచి ఈ వాటర్ రూపంలో బయటకు వెళ్తాడు. జలనరసింహస్వామిగా పిలువబడుతున్నాడు ఇక్కడ. సో ఇది అండి, ఇంత పెద్ద ప్రత్యేకత ఉంది జలనరసింహస్వామికి. సో ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. 400 మీటర్స్ ఉంటుంది ఈ జలమార్గం. ఈ గుహ మొత్తం రాయితోనే చేశారు. ఈ వాటర్ కరెక్ట్ మన పీకల లోతు వరకు వస్తాయి. ఇక్కడ చిన్న పిల్లలు పెద్దలు అందరు వెళ్తారు. ఆ వాటర్లో ఎక్కువసేపు సగం శరీరం లోపల సగం శరీరం బయటకు ఉండడం వల్ల చాలా ఎక్కువ ఇస్తుంది. ఒకవేళ చాలా పెద్ద లైన్ ఉంటే పిల్లల్ని తీసుకువెళ్ళడం మంచిది కాదు. చివరిగా ఇదే టెంపుల్ జలనరసింహ స్వామికి జై. టెంపుల్ దగ్గర ఎక్కువసేపు ఉండనివ్వరు, సో ఇలా తిరిగి వెళ్ళడం జరుగుతుంది. ఈ వాటర్ నిల్వ ఉండటంతో మనకు కొద్దిగా స్మెల్ వస్తాయి. సో బయటకు వచ్చినాక స్నానం చేయడానికి ఒక కుంట ఉంటుంది. దర్శనం మంచిగా. ఆ అండర్ వాటర్ అయితే హైలైట్. అది ప్రతి ఒక్కరూ ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇది మార్నింగ్ నుంచి అసలు మొత్తం వెదర్ మొత్తం కూల్ ఉండే, కానీ ప్రజెంట్ అయితే మొత్తం సన్నీ ఉంది, క్లౌడీ. సో గాయ్స్, ఈ బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత బాగుందో. అది చూడండి కొండలు, ఈ కొండల పైన టెంపుల్. ఇది ఫ్రంట్లో టెంపుల్ అనమాట. అనుకోలేదు అసలు ఈరోజు ఇట్లా వెదర్ ఉండాలి. వర్షం పడుతుంది అని గూగుల్ చూపించింది, కానీ తప్పు. గూగుల్ని మాత్రం నమ్మొస్తే వేస్ట్. అది ముస్లిం దర్గా ఐ థింక్. పక్కకి టెంపుల్ ఉంది. అనుకోలేదు నేను ఇట్లా ఇప్పటివరకు ఉంటుందని. ఇదేమో ముస్లిం దర్గా. ఐ థింక్ పురాతన కాలంలో ఇట్లా ఏమైనా కట్టేసారో ఐ థింక్, నాకు తెలీదు. చరిత్ర తెలుసుకోవాలి. ఇక్కడ నుంచి ఇది టెంపుల్.
దర్గా టెంపుల్ ఒక దగ్గర ఉన్నాయి. ఓవరాల్ వ్యూ ఇట్లుంది ఇక్కడ. ఇది పాప వినాష్ టెంపుల్ అన్నమాట. ఇక్కడ శివుడు ఉంటాడు. ఇది పాప వినాశన్ టెంపుల్ అన్నమాట. ఇక్కడ ఏం చేయలేకపోయినా నేను. టెంపుల్ అయితే మస్తు ఫ్రెండ్స్. ఇళ్ళకు పోతున్నాం. ఏం పోతున్నాము పాప వినాశన్ టెంపుల్ ఉంది. దిస్ ఇస్ టెంపుల్. ఇక్కడ ఏదో గుహ ఉంది. ఇక్కడ ఇంతకుముందు మునులు ధ్యానం చేసుకుంటారు అన్నమాట. ఒకసారి వెళ్ళి చూద్దాం. వావ్ ఇల్లు చెట్ల మధ్యలో. ఇక్కడ టెంపుల్ ఉంది. వావ్ బీదర్లో ఫస్ట్ జరిగిందేమో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. అది వాటర్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాప వినాశిని అనే టెంపుల్ దగ్గరికి వచ్చాం. గాయ్స్ ఇది లిటరల్లీ చెప్తున్నా, ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఇప్పటి వరకు చూసిన టెంపుల్స్లో ఇది చాలా నెంబర్ 1 చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ఒక అడవిలో ప్రశాంతమైన జీవితంగా వస్తున్నారు చాలామంది. ఇక్కడ సన్యాసులు కొండల నల్మ ఇల్లు కట్టుకున్నారు. అందులో టెంపుల్స్ పెట్టుకున్నారు. వీటిని డైలీ పూజించుకుంటూ వాళ్ళు అక్కడ ఇళ్ళలో జీవిస్తున్నారు. ఇది చాలా స్వచ్ఛమైన జీవితం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఊరికి చాలా దూరంగా ఏడ దొరకదు మనకు. హైదరాబాద్లో అస్సలు దొరకదు. వీళ్ళు పైసలతోని డబ్బులతోని అస్సలు పోల్చుకోరు. ఎందుకంటే వీళ్ళు ఓన్లీ దేవుని నమ్ముకొని వీళ్ళకి వచ్చిన డబ్బులతోని వీళ్ళు జీవనం సాగిస్తారు. మనం అనుకుంటాం ఎప్పుడు సిటీలో అరే పైసలు అని తిరుగుతాం. కానీ వీళ్ళు మాత్రం అట్లా దేవుని పూజిస్తారు. తర్వాత వాళ్ళు ఏదో ఉన్న దాంట్లో తిని బతుకుతారు. గైస్ చెప్తున్నా, కర్ణాటక మనకు చాలా దగ్గర. 120 km అంతే. ఎప్పుడైనా వద్దామనుకున్నాను వస్తే పాప వినాశిని టెంపుల్ కన్ఫామ్గా రండి. ఇక్కడైతే క్రేజీ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అంటే మీరు స్వచ్ఛమైన లైఫ్ ఇక్కడ చూస్తారు. కోతి శ్రేష్ఠలు అంటారు వీటిని, అప్పుడప్పుడు వేయాలి ఇట్లా. ఇదే భవానీ మాత టెంపుల్. ఇక్కడ నుంచే లోపలికి వెళ్తారు. పాప వినాశిని టెంపుల్ అటు స్ట్రైట్గా ఉంటుంది. సో అటు నుంచి చూస్తే ఇదే భవానీ మాత. గురుద్వారాకి వచ్చినాం అటు ఇటు పెట్టి. ఫస్ట్ దొరికింది దీంతోనే పెట్టుకున్నాం. ఎత్తిపోయినా బట్టలు కట్టుకున్నాం. తర్వాత మళ్ళీ బట్టలు వచ్చినాయి ఇవి కట్టుకున్నాం. అది చూడండి గాయ్స్, కోనేరు ఎంత బాగుందో. నైస్. లోపల కొనేసారు కోనేరు తెలియదు కానీ అద్దు ఆడ ఆయమ్మ ఉంది కొడుతుందంట. గురుద్వారా తినడం జరిగింది. ఫుడ్ చాలా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయాలి అసలు గురుద్వారా తింటామని. ఇక మా నగన్ బాయ్ దొరకచ్చండి. గురుద్వారా తిందాం దా. ఇక్కడ బాగుంది గురుద్వారా కూడా చూడండి. నైస్. బీదర్ కోట గాయ్స్, ఇది బీదర్ కోట. బీదర్లో ఇది ఫేమస్ అన్నమాట. దీని చరిత్ర ఉందో నాకు తెలియదు. సో చరిత్ర తెలుసుకోవడానికి ట్రై ఎక్స్ప్లోర్. మీరు బీదర్కి వస్తే చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. లైక్ అందులో ఈ కోట కూడా ఒకటి. గైస్ ఈ కోటను బాహుమానులు కట్టించారు. ఈ కోటలో ఒక ప్రత్యేకత ఉంది. ఈ కోటలో మొసళ్ళ కొలను అన్నమాట. ఇది అప్పట్లో ఈ కొలంలో చాలా మొసళ్ళు ఉండేటివి. ఎవరైనా దాడికి వస్తే వాళ్ళని అటాక్ చేస్తుండే. మొట్టమొదట ఈ రాజ్యాన్ని చోళులు పరిపాలించేవారు. తర్వాతి కాలంలో కాకతీయులు పరిపాలించారు. తర్వాత బహుమన్లు పరిపాలించారు. బహుమన్లు గుల్బర్గాని రాజధానిగా చేసుకొని పరిపాలించేవారు. కానీ తర్వాత గుల్బర్గా నుంచి బీదర్కి షిఫ్ట్ చేశారు వాళ్ళ రాజధానిని. ఆ క్రమంలో ఈ అందమైన రాజధానిని నిర్మించుకున్నారు బీదర్లో.
రంగీన్ మహల్. దీని మీద చరిత్ర ఉంది. 1542 1580 సెంచరీ. అంటే చరిత్ర కోసం తెలుసుకోవాలంటే ఎందుకంటే ఇక్కడ ఉండే అన్ని చరిత్రకు సంబంధించి. మనకేమో చరిత్ర కోసం అప్పుడు సోషల్ చెప్పినప్పుడేమో వెళ్ళలేము, ఇప్పుడేమో తెలుసుకోవాల్సి. ఏమన్నా కట్టిన రాదు, ఇట్లా కట్టినా నాయన. ఇప్పుడు చిన్న చిన్నవి కడితేనే ఊసిపోతున్నాయి. అప్పుడు చూడు ఎట్లా ఎట్లా కట్టి పెద్ద కట్టి రాళ్ళతో అది గ్రేట్ రావాలి. అందరం అటుంటే మేమేమో తిరగలం, ఇటేముందా అని అనుకుంటున్నాం. వెళ్ళేమో ఉంది. గైస్ ఈ బీదర్ ఫోర్ట్ చూడడానికి 2 కళ్ళు చాలా, ఇంకో కన్నా పెట్టుకోవాలి. మన వినిసిన మస్తు ఫోర్ట్. నువ్వు కూడా ఇట్లా మీ అమ్మాయి కోసం ఇట్లా కట్టేసా, మీ పిల్లల కోసం. ఇంకా పురాతనమైన నందీశ్వరులు ఇవి చెక్కు చెదరకుండా ఉన్నాయి, కానీ వీటిని ధ్వంసం చేయగా మిగిలినవి. బీదర్ ఫోర్ట్ ప్రత్యేకమైనది, చాలా అందంగా ఉండేది అనిపిస్తుంది. ఏంటంటే ఇవన్నీ ఇప్పటివరకు ఎట్లా అయినాయి అని అనిపిస్తుంది. ఏది చేయగల అసలు రీసౌండ్ రాగా రీసౌండ్ రాదు. ఈ బుడ్డోడు హాయ్ చెప్తాడు. హాయ్ ఎప్పుడా చూస్తావు? హాయ్ 50 వచ్చి ఉంటారా? ఇది పురాతన కాలం ఫిరంగులు ఇక్కడ ఉన్నాయి. 1546 అట సెంచరీ. అప్పుడు క్రియేట్ చేసారు. ఇంకా ఉన్నాయి. ఇవన్నీ అమ్మేద్దామనే ప్లాన్లు ఉన్నాయి అవి. ఇవన్నీ అమ్మేస్తారట. ఎట్లా అమ్మేస్తారు? దొంగతనే హైలైట్ ఇవన్నీ. ఇది చూడు, అవి దేవత సూచన. ఇవన్నీ ఇరిగిపోయినాయి, మొత్తం ఇరిగిపోగా మిగిలినవి ముక్కలు. కానీ హైలైట్ ఇవన్నీ ఎట్లా చెక్కారంటే ముఖాలు ఇవన్నీ. బీదర్ విలేజ్ అనమాట, చాలా బాగుంటుంది. బీదర్ ఫోర్ట్ పై నుంచి, ఇది కోట్ పై నుంచి ఇట్లుంటుంది. చూడండి ఎంత బాగుందో, బాగుందిగా. ఇది నా వెనకాల బీదర్ ఫోర్ట్. తీసిస్తాం బీదర్ ఫోర్ట్ విలేజ్ వ్యూ ఫ్రమ్ బీదర్ ఫోర్ట్. ఓకే గైస్, ఈ ట్రిప్కి నా బడ్జెట్ ఎంతో గెస్సేయండి, నేనే చెప్తాలే. ఈచ్ 400 అయినాయి అంతే. బీదర్కి బస్లో కూడా రావచ్చు, డైరెక్ట్ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. మేమైతే బైక్లో వచ్చి ఎంజాయ్ చేసాము. చూడండి గైస్, ఇలా ఉంటుంది బీదర్లో. సో నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. ఉంటా. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. కామెంట్ పక్కా చేయండి మీకు వ్లాగ్ ఎలా అనిపిస్తుందో. థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం కలుద్దాం.